find the derivative of find the derivative of e power x square with respect to x అన్నమాట. ఇలా ఇస్తాను. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e పవర్ x స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నమాట. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. లేదా ఈ సెట్ ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే దీన్ని డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంట. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటారు. సో ఒక మోడల్ మళ్ళా రీకాల్ చేస్తా నేను. ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక టర్మ్ని టీ అనుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కావాల్సినప్పుడు మనకి ఒక టర్మ్ని టీ అనుకోవాలి. ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి అంటే డివై బై డిఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. డివై బై డిఎక్స్ అనేటువంటి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ లెటస్ అస్యూమ్ y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్ స్క్వేర్ ని టీ అనుకోండి. ఈ రెండు కూడా లెట్ y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అనుకోవాలి. అట్ ద సేమ్ టైం లెట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ అనుకోవాలి. సో ఇప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ పవర్ టీ అవుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం టీ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మనకి ఇప్పుడు డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి అనేది చేయాలి. డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నీకు y ఈక్వల్ టు ఈ పవర్ టీ అనేది ఒక ఈక్వేషన్, టీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది మరొక ఈక్వేషన్. సో సారీ, ఇక్కడ డిటి బై డిఎక్స్, డివై బై డిటి అండ్ డిఎక్స్ బై డిటి, సారీ డిఎక్స్ బై డిటి. Sorry, you will take it as dt by dx, dt by dx, dy by dt. Sorry, here dy by dx అని మనం అప్లై చేయాల్సింది ఏంటి అంటే చైన్ రూల్ అమ్మ. చైన్ రూల్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇక్కడ dy by dt అంటే విత్ రెస్పెక్ట్ టు టీ, అండ్ ఇక్కడికి వచ్చేసరికి టీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది చేయాలి. ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేస్తాం. ఇది డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్, నాట్ ద ఫ్రాక్షన్ అనమాట. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు కెన్ బి రిటర్న్ యాజ్ డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్. సో ఫస్ట్ డివై బై డిటి అంటే డి బై డిటి ఆఫ్ ఈ పవర్ టీ అనేది తీసుకుంటారు. సో వాట్ ఈస్ దిస్ ఫార్ములా? డి బై డిటి ఆఫ్ ఈ పవర్ టీ ఏంటమ్మా చెప్పండి. ఈ పవర్ టీకి డిఫరెన్షియేషన్, ఈ పవర్ టీకి డిఫరెన్షియేషన్ ఏంటి? ఈ పవర్ టీ సార్. So that is e power t. dy by dt value is e power t. Next dt by d, ఇక్కడ నీకు dy by dt వాల్యూ వచ్చేసింది. dy by dt వాల్యూ e power t. Next dt by dx, that equal to d by dt of t. t is nothing but x square. So x square కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? d by dt by dx అంటే with respect to x, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనమాట. మా సృజన, వాట్ ఈస్ నువ్వు క్రియేట్ చేసే న్యూ సెన్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. సృజన, ఓకే సారీ, డిటి బై డిఎక్స్, టీ వాల్యూ ఎక్స్ స్క్వేర్. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ ఏంటండి? 2x అనమాట. ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x. ఓకే, సో సో ఇక్కడది అయిపోయింది. డిటి బై డిఎక్స్ వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? డివై బై డిఎక్స్ కావాలి. సో డివై బై డిటి వాల్యూ అండ్ డిటి బై డిఎక్స్ వాల్యూ వేయాలి. ఓకే, సో కాబట్టి డివై బై డిటి అంటే ఈ పవర్ టీ అండ్ డిటి బై డిఎక్స్ వచ్చేసరికి 2x. ఈ పవర్ టీ, టీ వాల్యూ ఎంతండి? ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2
ఎక్స్ ఈ పవర్ టీ సారీ ఈ పవర్ టీ కాబట్టి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x. సో ద ఆన్సర్ ఈస్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డి- ఒక పెద్ద టర్మ్ ఇచ్చినప్పుడు అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ ని టీ అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ని టీ అనుకుంటే వై ఈక్వల్ టు ఈ పవర్ టీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ టీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో నీకు కావాల్సింది డివై బై డిఎక్స్ కాబట్టి డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్ అనేది చేస్తాం. సో డివై బై డిటి సపరేట్గా చేయండి, డిటి బై డిఎక్స్ అనేది సపరేట్గా చేయండి. ఆ రెండింటిని కూడా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇందులో టీ అంటే మనం ఏదైతే ఇనిషియల్గా అనుకున్నామో అది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ రీకాల్ దట్ మోడల్. నౌ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ find the derivative of d by dx of cot e power x plus 2xn. Try this problem. d by dx of cot e power x plus 2x. Try చేయండి. Otherwise I will explain the problem. Don't worry. కాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మనం ఎజ్యూమ్ చేసుకోవాల్సింది y ఈక్వల్ టు ఎజ్యూమ్ చేసుకోవాలి. y ఈక్వల్ టు ఏం ఎజ్యూమ్ చేసుకోవాలి? కాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x అనేటువంటి దాన్ని y అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే డివై బై డిటి ఇంటూ డిఎక్స్ బై డిటి డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్ అనేది వేసుకో. సో ఇక్కడ y ఈక్వల్ టు కాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x దాంట్లో ఈ టీ ఈక్వల్ టు ఏది తీసుకోవాలి? టీ అనేటువంటి దాన్ని ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2xని టీగా ఎజ్యూమ్ చేసుకోవాలి. సో y ఈక్వల్ టు కాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x, టీ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x అనమాట. సో ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ డివై బై డిటి ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ కాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x. కాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ డి బై డిటి ఆఫ్ కాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? కాట్ ఎక్స్ అనుకోండి. ఓకే. సో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x అంటే మనం ఏమనుకున్నాం? డి బై డిటి ఆఫ్ కాట్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ టీఎక్స్ అంటే కాట్ టీ అని. సో కాట్ టీకి డి బై డిటి ఆఫ్ కాట్ టీ ఏంటో చెప్పండి అమ్మా. డి బై డిటి ఆఫ్ కాట్ టీ మైనస్ కొసికెంట్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ టీ. వెరీ గుడ్. మైనస్ కొసికెంట్ స్క్వేర్ టీ. సో ఇక్కడతో డివై బై డిటి వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? డిటి బై డిఎక్స్ అనేది కావాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x. సో టెల్ మీ ద డిఫరెన్షియేషన్. ఈ పవర్ ఎక్స్ కి ఒకసారి డిఫరెన్షియేషన్, 2x కి ఒక డిఫరెన్షియేషన్. ఈ పవర్ ఎక్స్ కి ఏమవుతుంది? సో ఈ పవర్ ఎక్స్ కి ఈ పవర్ ఎక్సే ప్లస్ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2. సో లాస్ట్ స్టెప్ డివై బై డిఎక్స్. ఇక్కడ నీకు డివై బై డిటి వచ్చింది, డిటి బై డిఎక్స్ వచ్చేసింది. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డిటి చైన్ రూల్ బేస్ చేసుకుని ఇంటూ డిటి బై డిఎక్స్ అనేది చేస్తాం. సో డివై బై డిటి వాల్యూ దట్ ఈక్వల్ టు మైనస్ కొసీకెంట్ స్క్వేర్ టీ ఇంటూ డిటి బై డిఎక్స్ ఏదొచ్చింది? ఈ పవర్ ఎక్స్ ప్లస్ టీ అనేటువంటిది వచ్చింది. సో ఈ పవర్ ఎక్స్ ప్లస్ టీ 2 ఇంటూ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఇంటూ టీ. టీ వాల్యూ ఎంత? ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x అనమాట. ఐ విల్ రీరైట్ దిస్ ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్. టీ వాల్యూ ఈస్ ఏమనుకున్నారు? ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 సో దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. జస్ట్ ఒకటే
మోడల్ మీరు చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని y అనుకోండి. ఆ ఫంక్షన్లో ఉన్నటువంటి ఒక టర్మ్ని t అనుకోండి. మనకు కావాల్సింది dy బై dx చేయాలి. కాబట్టి dy బై dt ఇంటూ dt బై dx అనేది చేస్తాం. సో దెన్ ఆటోమేటికల్లీ యూ గెట్ ద వాల్యూ ఆఫ్ dy బై dx అనమాట. dy బై dx. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇది మీరు చేయండి. నోట్ చేసుకున్నారమ్మా? ఎనీవన్ రెస్పాండ్? నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? సార్ ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఈజ్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log secant x plus tan x with respect to x అండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log secant x plus tan x. ట్రై చేయండి ఈ ప్రాబ్లం. వీళ్ళు ఎవరు? ఎక్స్ నాయిస్ అంట. ఎవరమ్మా? ఎక్స్ నాయిస్. ప్లీజ్ రెస్పాండ్. రెస్పాండ్ అవ్వాలి. నాయిస్ అని పెట్టారు పేరు. ఎవరు? సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఇది లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. అంటే మనం ఏమనుకోవాలంటే ఈ యొక్క ఫంక్షన్ని y అనుకోండి. y ఈక్వల్ టు లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అనేటువంటి ఫంక్షన్ ఉంది. ఇది y ఈక్వల్ టు లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఉంది. ఇప్పుడు మనం t ఈక్వల్ టు ఏమనుకోవాలి? ఈ లాగ్ లో ఉన్నటువంటి టర్మ్ మొత్తాన్ని కూడా t ఈక్వల్ టు అనుకోండి. నో ప్రాబ్లం. సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో y ఈక్వల్ టు ఏమవుతుంది? లాగ్ t అవుతుంది. మనం ఫస్ట్ చేయాల్సింది dy బై dt. సో dy బై dt వాల్యూ చేయండి. అలానే dt బై dx చేయండి. yని విత్ రెస్పెక్ట్ టు tతో డిఫరెన్షియేషన్ చేయండి. tని విత్ రెస్పెక్ట్ టు xతో డిఫరెన్షియేషన్ చేయాలి. నేను అడిగినటువంటి వాళ్ళు చెప్పాలి. dy బై dt ఈక్వల్ టు d బై dt ఆఫ్ log t. సో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఫర్ log t? log t కి డిఫరెన్షియేషన్ 1/t. 1/t. వెరీ గుడ్. 1/t. సో ఇక్కడతో dy బై dt అయిపోయింది. నెక్స్ట్ dt బై dx అంటే d బై dx ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. సీకెంట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేయాలి, టాన్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సీకెంట్ ఎక్స్? డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ కి ఫార్ములా ఏంటి? Secant x tan సీకెంట్ ఎక్స్ కి ఫార్ములా ఏంటి? secant x tan x సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. వెరీ గుడ్. ప్లస్ టాన్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ ఏంటి? secant square x సీకెంట్ స్క్వేర్ ఎక్స్. వెరీ గుడ్. సో దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేయండి. రెండిట్లోనూ కామన్ గా ఏముంది? సీకెంట్ ఎక్స్ అనేది కామన్ గా ఉంది. సో టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ అనేది వచ్చింది. సో ఇది డిటి బై డిఎక్స్. మనకి కావాల్సింది ఏంటమ్మా? డివై బై డిఎక్స్ అనేది కావాలి. డివై బై డిఎక్స్ అంటే డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్.
డివై బై డిటి అంటే ఎంత వచ్చింది? 1/t వచ్చింది. డిటి బై డిఎక్స్ అంటే ఏమొచ్చింది? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ అనేది వచ్చింది. టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ 1/t. టీ అంటే ఏమనుకున్నారు మీరు? ఇక్కడ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అనుకున్నారు. సో టీ ప్లేస్లో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. సో సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ బై టీ వాల్యూ. టీ వాల్యూ ఎంత అనుకున్నారండి? సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అనుకున్నారు. సో ఇక్కడ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ రెండు కూడా సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ మనకి మిగిలేది సీకెంట్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ అనేది బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్, సీకెంట్ ఎక్స్. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎస్ఏ క్వశ్చన్స్కి అడగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే నేను పంపించాను. దాంట్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. రేపు ఈ సెట్లో కూడా ఇదే స్టెప్స్ని మనం తక్కువ టైంలో చేయగలగాలి. ఏదైతే ఫంక్షన్ ఇచ్చారో దాన్ని వై అనుకోండి. దాంట్లో ఉన్నటువంటి వేరియబుల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అనేది వేరియబుల్ థింగ్, దాన్ని టీ అనుకోండి. డివై బై డిఎక్స్ కావాలి. సో డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్. అలా సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, ఎనీ డౌట్ అండ్ భరద్వాజ్ అర్థమైందండి? మోడల్ అర్థమైందండి? మీ అందరికీ మోడల్ అర్థమైందా? భరద్వాజ్ ప్లీజ్ రెస్పాండ్. ఎస్ సార్ అర్థమైంది. వర్షిణి, సిరివర్షిణి, ఎస్ సార్. సమన్విత, ఎస్ సార్. ఓకే ఓకే రైట్. సో సో క్విక్గా విత్ ఇన్ 2 minutesలో ఇంకొక ప్రాబ్లం మీరు చేయండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ రూట్ టాన్ ఎక్స్. రూట్ టాన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. Find the derivative of root tan x. Find the derivative of root tan x with respect to x. ఫస్ట్ ఇచ్చినటువంటి ఫంక్షన్ మొత్తాన్ని కూడా y అనుకోండి. y ఈక్వల్ టు రూట్ టాన్ ఎక్స్. ఇప్పుడు t ఏదనుకుంటారు? టీగా దేన్ని అజ్యూమ్ చేస్తాం? tan సార్. టాన్ ఎక్స్ మొత్తాన్ని కూడా మనం రూట్ టీ అనుకోవాలి. ఎక్స్ అని టీ అనుకోకూడదు. సో టీ ఈక్వల్ టు టాన్ ఎక్స్ ఎస్గా ఎస్యూమ్ చేసుకోండి. సో వై ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ టీ. వై ఈక్వల్ టు రూట్ టీ అవుతుంది. సో ఇక్కడ డివై బై డిటిని క్యాలిక్యులేట్ చేయండి. అలానే ఇక్కడ డిటి బై డిఎక్స్ని క్యాలిక్యులేట్ చేయండి. డినామినేటర్లో డిటి ఉంది అంటే విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియేషన్ చేయాలి. ఇక్కడ డినామినేటర్లో డిఎక్స్ ఉంది అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయాలి. వెరీ సింపుల్ ప్రాబ్లం చేయండి అమ్మా. సార్ ఇందులో రూట్ టాన్ ఎక్స్ ని టాన్ ఎక్స్ పవర్ 1/2 చేయకూడదు సార్? చేయొచ్చు, అదే చేస్తాం మనం. ఓకే సార్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2 దాని తర్వాత ఏమో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ 1/2 రూట్ టాన్ ఎక్స్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ చూడండి, అంటే చూడండి, మనకి ఒక్కొక్క ప్రాబ్లం కొత్తదనంగానే ఉంటుంది, ఒక్కొక్కటి ఛాలెంజింగ్ గానే ఉంటుంది. సో కాబట్టి చాలా పీస్ఫుల్గా చేయాలి. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనేటువంటి పార్ట్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దాన్ని మనం ఈజియెస్ట్గా చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ 34 ప్రాబ్లమ్స్, మన 34 ఫార్ములాస్ మన బ్రెయిన్లో ఉండాలి. నెక్స్ట్ది ఒక 10 మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు నిన్న లాస్ట్ క్లాస్లో మనం ఒక 3 ప్రాబ్లమ్స్ చెప్పాము ఇదే మోడల్ మీద. ఇప్పుడు ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్పాం, అయినా మనకి ఇంకా ప్రాక్టీస్ రాలా.
ఇక్కడ చూడండి d/dt ఆఫ్ రూట్ టీ. వై అంటే ఏంటి? రూట్ టీ. సో అంటే d/dt ఆఫ్ టీ పవర్ 1/2 కదా, అర్థం అది టీ పవర్ 1/2. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అనేటువంటి ఫార్ములాలో ఉంది. కాబట్టి ఏం రాయొచ్చు? n ఇంటూ ఎక్స్ పవర్ n-1. n అంటే ఏంటి? ఇక్కడ 1/2. సో కాబట్టి 1/2 ఇంటూ టీ పవర్ 1/2 మైనస్ 1. 1/2 మైనస్ 1 అనమాట. సో 1/2 ఇంటూ టీ పవర్ 1/2 మైనస్ 1 అంటే ఎల్సిఎం చేస్తే 1 మైనస్ 2 అవుతుంది. అంటే 1/2 ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 ఉంటుంది. టీ పవర్ మైనస్ 1/2. ఇంకా చాలా సింప్లిఫై చేయాలి దీన్ని. 1/2 ఇంటూ టీ పవర్ మైనస్ 1/2ని 1/టీ పవర్ 1/2గా రాసుకోవచ్చు. పవర్లో మైనస్ ఉంటే డినామినేటర్లోకి వచ్చేసరికి ప్లస్ అవుతుంది. సో కాబట్టి 1/2 ఇంటూ 1/టీ పవర్ 1/2. పవర్ 1/2 ఉంటే రూట్ టీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, రూట్గా మార్చుకోవచ్చు. అది నెక్స్ట్ ఇక్కడ dy/dt వచ్చేసింది. నెక్స్ట్ dt/dx. సో ఈక్వల్ టు d/dx ఆఫ్ టీ వాల్యూ. టీ వాల్యూ ఏమవుతుంది? tan x. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఫర్ d/dx ఆఫ్ tan x? సీకెంట్ స్క్వేర్. secant స్క్వేర్ x. సో dt/dx వచ్చేసింది. మీకు కావాల్సింది ఏంటి? dy/dx కావాలి. దట్ ఈక్వల్ టు dy/dt ఇంటూ dt/dx చేయాలి. సో dy/dt ఎంత వచ్చింది మీకు ఇప్పుడు ఇక్కడ? 1/2 ఇంటూ 1/√2. 1/2 ఇంటూ 1/√2 రూట్ టీ వచ్చింది. నెక్స్ట్ dt/dx ఎంత వచ్చింది? సీకెంట్ స్క్వేర్ x వచ్చింది ఇంటూ సీకెంట్ స్క్వేర్ x. టీ అంటే ఏదనుకున్నారో అదే రాయండి. 1/√2. టీ అంటే ఏమనుకున్నారు? tan x అనుకున్నారు. సో ఇంటూ సీకెంట్ స్క్వేర్ x. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. సీకెంట్ స్క్వేర్ x 2 tan x. వెరీ గుడ్ బాజీ, వెరీ గుడ్ వర్క్. శ్యామ్లా అండ్ సోమేశ్వరరావు, వెరీ గుడ్. శశిధర్, ఓకే, వెరీ గుడ్. ఐ థింక్ ప్రాబ్లం అర్థమైంది. సార్ చెప్పండి. రూట్ అక్కడ 1/2 రూట్ ఎక్స్ వేసుకోకూడదు సార్ ఫార్ములా? 1/2 రూట్ ఎక్స్. 1/2 రూట్ ఎక్స్ ఎక్కడ? అంటే d/dt అక్కడ ఆ ఫార్ములా వేసుకోకూడదా సార్ నన్ను? ఎక్కడ ఎక్కడ ఫార్ములా ఇదా? అంటే ఎస్ సార్, అక్కడ d/dt ఉంది కదా సార్. d/dt ఉంది. దానికి ఫార్ములా √x అని ఉంది సార్. రూట్ ఎక్స్ ఉంది సార్ అక్కడ. d/dt ఆఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 రూట్ ఎక్స్ ఉంది కదా సార్ ఫార్ములా. దాన్ని అప్లై చేసేసుకోవచ్చు. డైరెక్ట్ గా వేస్తే మళ్ళీ దానికి ఇబ్బంది పడుతుంది. ఇదేంటి అంటే బేసిక్ ఫార్ములా కదా, దీని నుండి వెళ్తే అంటే కొంచెం అలా కూడా వస్తుంది సార్ ఆన్సర్. వేయచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నువ్వేమో ఓకే సార్. డైరెక్ట్ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా వేస్తానంటావు. ఎస్ సార్. 1/2 రూట్ ఎక్స్ అంతే కదా, ఎస్ సార్. అలా అయినా వేయచ్చు, నో ప్రాబ్లం. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్. d/dt ఆఫ్ రూట్ టీ కాబట్టి 1/2 రూట్ టీ, అది కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఓకే సార్. సార్ ఇందులో టీ ఎక్స్ పవర్ 1/2 తీసుకోకూడదు సార్. టీ టీ అదే ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్. ఎలా తీసుకుంటావు? నీకు ఇక్కడ tan x కి x అనేది యాంగిల్. ఆ x కి మళ్ళీ దీనికి ఇప్పుడు నీకు సపోజ్ ఇక్కడ tan 30 స్క్వేర్ ఉందనుకో, tan స్క్వేర్ 30 ఉందనుకో, దాని అర్థం 30 స్క్వేర్ అనే కాదు కదా. అది అందుకని మనం తీసుకోకూడదు. ఓకేనమ్మా. ఓకే సార్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log sin cos 3x.
cos 3x with respect to x. Log sine of cos 3x with respect to x. తీసి ఎట్లయితే సింపుల్గా d/dx ఆఫ్ log sine of cos 3x అని చేస్తాడు. cos 3x ఇలా ఇస్తాడు ఈక్వల్ టు అంటాడు. సో ఫస్ట్ ఏమనుకోవాలి, ఇలా ఇచ్చినప్పుడు y అనుకోవాలి ఒక ఫంక్షన్ని. y ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ సైన్ ఆఫ్ cos 3x. టీగా దేన్ని ట్రీట్ చేయాలి? సైన్ ఇంటూ కాస్ 3. సైన్ ఇంటూ కాస్ 3x చేస్తే మరలా ఇంకా ప్రాబ్లం అనేది పెరిగిపోతూ ఉంటుంది. సైన్ ఇంటూ కాస్ 3x చేసినా మనకి ఆన్సర్ వస్తుంది. సో బెటర్ థింగ్ ఏంటి అంటే టీ ఈక్వల్ టు 3xగా తీసుకో. టీ ఈక్వల్ టు 3x. ఇందాక మన తేజ అడిగాడు ఇక్కడ, ఇందాక యాంగిల్ అన్నారు కదా అది తీసుకోలేదు అని. ఇక్కడ యాంగిల్కి పవర్ 1/2 కానీ పవర్ కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి మనం ఇక్కడ యాంగిల్ మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో టీ ఈక్వల్ టు 3x తీసుకుంటే వీ విల్ గెట్ ద ఈజియెస్ట్ వే. సో ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు లాగ్ సైన్ ఆఫ్ కాస్ 3x. సో dy/dt చేయండి. dy/dt కంటే ముందు ఇక్కడ y ఈక్వల్ టు లాగ్, చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా, కొంచెం లెంతీగా ఉంటుంది, సైన్ ఆఫ్ కాస్ t. మనం చేయాల్సింది dy/dt. సో కాబట్టి ఏం చేయాలి, d/dt ఆఫ్ లాగ్, రెండు సార్లు డిఫరెన్షియేషన్స్ వస్తాయి, సైన్ ఆఫ్ కాస్ t అనేది వచ్చింది. ఇప్పుడు నీకు ఈ టర్మ్ మొత్తాన్ని d/dt ఆఫ్ లాగ్ సైన్ ఆఫ్ కాస్ t వచ్చేసరికి ఇది ఏ ఫార్మేట్లో ఉంది, లాగ్ ఎక్స్ అనేటువంటి ఫార్మేట్లో ఉంది. సో కాబట్టి ఏమవుతుంది, 1/x. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. సో ఈ టర్మ్ మొత్తం కూడా సైన్ ఆఫ్ కాస్ టీ అనేది ఎక్స్ అనుకుంటే, సో ఇక్కడ cos x minus sin 3x by log into sin x sin cos 3x సార్ ఆన్సర్. ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, కీప్ క్వైట్ ప్లీజ్. సో 1/sin ఆఫ్ కాస్ టీ. సో 1/x అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలంటే మరలా ఇక్కడతో అయిపోకుండా 1/x చేసావు, d/dt ఆఫ్, నువ్వేంటి ఈ యొక్క టర్మ్కి డిఫరెన్షియేషన్ చేసావు, లాగ్ ఎక్స్కి 1/x అయింది. నెక్స్ట్ d/dt ఆఫ్ లోపల ఉన్నటువంటి టర్మ్కి కూడా మరలా డిఫరెన్షియేషన్ చేయాలి, సైన్ ఆఫ్ కాస్ టీ అనేటువంటి దానికి సెపరేట్గా మరలా డిఫరెన్షియేషన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఆఫ్ కాస్ టీ అనేది ఉంటుంది ఇంటూ d/dt ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ టీ. సైన్ ఆఫ్ కాస్ టీ వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ అగైన్ ఏమొస్తుందంటే d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటండి, కాస్ ఎక్స్. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే కాస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, కాస్ టీ ఉంది, ఇంటూ d/dt ఆఫ్, ఇక్కడ మరలా కాస్ టీ ఉంది కాబట్టి ఆ కాస్ టీకి మరలా సపరేట్గా డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ప్రతి ఒక్క టర్మ్కి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. యాక్చువల్గా దానికి కంటిన్యూషన్, దానికి ఒకే స్టెప్లో మనం చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ స్టెప్ వేస్తే మనకి అర్థం కాదు అని చెప్పి మనం ఆ స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఒక్క నిమిషం. సో 1/sin ఇంటూ 1/sin ఇంటూ కాస్ టీ ఇంటూ కాస్ ఆఫ్ కాస్ టీ ఇంటూ d/dt ఆఫ్ కాస్ టీ. కాస్ ఆఫ్ కాస్ టీ ఇంటూ d/dt ఆఫ్ కాస్ టీ అనేది ఉంటుంది. ఓకే,
సో ఇక్కడతో దాని యొక్క పార్ట్ అయింది. సో ఈ నెక్స్ట్ ఏంటి, కాస్ టీకి డిఫరెన్షియేషన్ చేయాలి. సో కాస్ టీకి డిఫరెన్షియేషన్ చేయాలి అంటే కాస్ ఆఫ్ కాస్ టీ బై సైన్ ఆఫ్ కాస్ టీ డి బై డిటి ఆఫ్ కాస్ టీ అంటే మైనస్ సైన్ టీ అనమాట. ఓకే, డి బై డిటి ఆఫ్ కాస్ టీ అంటే సైన్ ఆఫ్ కాస్ టీ ఇది అవుతుంది. సో ఇక్కడ కాస్ ఆఫ్ కాస్ టీ బై సైన్ ఆఫ్ కాస్ టీ అంటే ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కా మనం ఇక్కడ రాసుకుంటే కాట్ గా రాసుకోవచ్చు, లేదు అంటే కనుక దాన్ని అలానే ఉంచేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక టర్మ్ డి బై డిఎక్స్ ఆఫ్ డిటి బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ 3x. సో అంటే 3x కి డిఫరెన్షియేషన్ 3. సో డిటి బై డిఎక్స్ ప్లస్ లో మనం ఏ రాసుకోవచ్చు అంటే 3 అనేటువంటి దాన్ని రాసుకోవచ్చు. సో ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. డిటి బై డిఎక్స్ ఈక్వల్ టు 3 వచ్చింది. నెక్స్ట్ డివై బై డిటి ఈక్వల్ టు యూ గెట్ దిస్ వాల్యూ. ఓకే, సో ఇంటూ 3 చేసుకుని దాన్ని ఇంకా ఫర్దర్ గా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ ఇస్ -3 sin 3x ఇంటూ కాట్ ఆఫ్ కాస్ 3x అవుతుంది. కాట్ ఆఫ్ కాస్ 3x, దిస్ ఈస్ ద ఆన్సర్. -3 sin 3x ఇంటూ కాట్ ఆఫ్ కాస్ 3x. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కాస్ ఆఫ్ కాస్ టీ సైన్ ఆఫ్ కాస్ టీ అంటే ఏం రాసుకోవచ్చు, కాట్ ఆఫ్ కాస్ టీ అనేది రాసుకోవచ్చు ఇంటూ మైనస్ సైన్ టీ. సో టీ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, 3x అనేది రాసుకోవచ్చు. ఓకే, టీ ప్లేస్ లో 3x అనేది రాసుకుంటే మనకి కాట్ ఆఫ్ కాస్ 3x ఇంటూ మైనస్ సైన్ 3x. ఓకే, సో డివై బై డిటి డిఎక్స్ డిటి బై డిఎక్స్. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏంటి, డివై బై డిటి ఇంటూ డిటి బై డిఎక్స్ అనమాట. సో డివై బై డిటి అంటే కాట్ ఆఫ్ కాస్ 3x ఇంటూ మైనస్ 3 సైన్ 3x. తేజ, వెరిఫై యువర్ ఆన్సర్ విత్ దిస్ వన్. ఓకే సార్. డిఫరెన్స్ వచ్చింది అనుకుంటున్నా నేను నువ్వు చేసిన దానికి. ఎస్ సార్. Okay. So procedure is that one. So you have to follow up that procedure. No problem. ఒకటికి 2 సార్లు మనం బై ద ప్రాక్టీస్ వస్తుంది, నో ప్రాబ్లం. మనకి ఏంటంటే ఫార్ములా గుర్తుకు రావాలి, ఫార్ములాని మర్చిపోవద్దు. ఓకే, కొంచెం లెందీగా అనిపించినా కూడా ఇప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పీస్ఫుల్ మైండ్తో ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో సెషన్ ఎండ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఈ లోపు ఒక ప్రాబ్లం అనేది ట్రై చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్వర్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 2x హోల్ పవర్ 3/2. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ 2x హోల్ పవర్ 3/2. హోల్ పవర్ 3/2. సో 2x ని t అనుకోండి, 2x ని t అనుకోండి, t ఈక్వల్ టు 2x. దట్ ఈస్ ద హింట్ టు యూ.